Dear students, now I will explain Cosets and Lagrange's theorem. First I will explain definition of coset. Let H is a subgroup of G and A belongs to G, then the set HA equals to set of HA such that H belongs to H is called right coset of H in G generated by small a, and the set AH equals to set of AH such that H belongs to H is called left coset of H in G generated by small a. Note, first one, if the operation in G is denoted additively, then the left subset of H in G generated by small a denoted by A plus capital H equals to set of A plus H such that H belongs to H. Similarly, the right coset of H in G generated by small a denoted by H plus A equals to set of H plus A such that H belongs to H. Second one, since identity small e belongs to H, that implies EA belongs to HA, that implies A belongs to HA, that implies HA is not equals to 5. 5 means empty set. HA is not an empty set. Similarly, AH is not equals to 5. Therefore, small a which is belongs to AH. Next, third one, if E is the identity element in G, then HE equals to set of small he such that H belongs to H. HE is nothing but small h, that equals to set of H such that H belongs to H, that equals to H. Similarly, EH equals to H. Hence, the subgroup of G is itself a left and right coset of H in G. Last one, HA equals to H by implies A belongs to H. A belongs to H by implies AH equals to H. Next, I will explain another theorem. If small a comma b are any two elements of a group G and H is any subgroup of G, then HA equals to HB by implies AB inverse belongs to H. అంటే ఏంటంటే ఇక్కడ టూ రైట్ కోసెట్స్ ఈక్వల్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అండ్ AH ఈక్వల్స్ టు BH by implies A inverse B belongs to H. అంటే టూ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ ఈక్వల్, దట్ ఇంప్లైస్ by implies A inverse B belongs to H. అంటే మనం ఇక్కడ ఈ టూ కండిషన్స్ కూడా మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రూఫ్లో ఏంటంటే ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే HA ఈక్వల్స్ టు HB అని తీసుకుంటాం. సపోజ్ HA ఈక్వల్స్ టు HB, నౌ వీ ప్రూవ్ దట్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H. అంటే ఇక్కడ మనం టూ రైట్ కోసెట్స్ ఈక్వల్ అని తీసుకుని AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అని ప్రూవ్ చేయాలన్నమాట. దానికి ఏం చేస్తామంటే సిన్స్ A బిలాంగ్స్ టు HA, అంటే ఏ అనేది ఒక ఎలిమెంట్ అన్నమాట. రైట్ కోసెట్లో స్మాల్ ఏ అనేది ఒక ఎలిమెంట్ అని తీసుకుంటాం. ఇక్కడ మనకి నోట్ ఆల్రెడీ తెలుసు. ఏంటది నోట్ ఏంటంటే HA ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5. అంటే HA అనేది ఎంటీ సెట్ కాదు. ఎంటీ సెట్ కాదంటే దాంట్లో ఏవో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సమ్ రైట్ కోసెట్లో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హియర్ ఏ బిలాంగ్స్ టు HA. అలాగే ఏ బిలాంగ్స్ టు HB. ఏ బిలాంగ్స్ టు HB ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, టూ రైట్ కోసెట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాం. అంటే HA ఈక్వల్స్ టు HB అనేవి రెండు ఈక్వల్ రైట్ కోసెట్స్ కాబట్టి ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు HB అన్నమాట. అంటే ఫ్రమ్ అవర్ డెఫినిషన్ మనం ఇక్కడ ఏమని డిసైడ్ చేస్తామంటే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు HB ఇన్వర్స్, దట్ ఇంప్లైస్ BB ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ e. అంటే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు HE. HE ఈజ్ నథింగ్ బట్ H, దట్ ఇంప్లైస్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H. Therefore, AB inverse belongs to H. This is first part.
నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే కాన్వర్స్లీ సపోజ్ అంటే దీనికి రివర్స్లో తీసుకుంటాం. అంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. నౌ వి ప్రూవ్ దట్ హెచ్ఏ ఈక్వల్స్ టు హెచ్బి. అంటే ఇక్కడ క్లైమ్ ఏంటంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే టూ రైట్ కోసెట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. దానికి మనం ఏం చేస్తామంటే నౌ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ హెచ్ఏ ఈక్వల్స్ టు హెచ్ బై ఎంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు హెచ్. That implies HAB inverse belongs to H. That implies HAB inverse B equals to HB. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మల్టిప్లై విత్ B on both sides. Then we get HAB inverse B equals to HB. We know that B inverse B equals to small e. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది HAE equals to HB. అలాగే మనకి AE equals to A అని తెలుసు కాబట్టి దట్ ఎంప్లాయిస్ హెచ్ఏ ఈక్వల్స్ టు హెచ్బి అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ అనదర్ పార్ట్ సపోజ్ ఏహెచ్ ఈక్వల్స్ టు బిహెచ్. అంటే ఈ పార్ట్లో మనం ఏం చేస్తామంటే టూ లెఫ్ట్ కోసెట్స్ ఈక్వల్ అని తీసుకుంటాం. ఏహెచ్ ఈక్వల్స్ టు బిహెచ్ అని తీసుకుని అయితే ఇక్కడ క్లైమ్ ఏంటి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అన్నమాట. మనం ప్రూవ్ చేయాల్సింది ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సిన్స్ స్మాల్ బీ బిలాంగ్స్ టు బిహెచ్ నోట్ ఆల్రెడీ మనకు తెలుసు BH is not equals to 5. Here B belongs to BH. In the same way B belongs to AH. B belongs to AH ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ BH ఈక్వల్స్ టు AH అని తీసుకున్నాం. అంటే టూ లెఫ్ట్ కోసెట్స్ ఈక్వల్ కాబట్టి B ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు AH అవుతుంది అన్నమాట. దట్ ఎంప్లాయిస్ A ఇన్వర్స్ B బిలాంగ్స్ టు A ఇన్వర్స్ AH. A ఇన్వర్స్ B బిలాంగ్స్ టు A ఇన్వర్స్ AH. దట్ ఎంప్లాయిస్ A inverse B belongs to EH. Here A inverse A is nothing but small e. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దట్ ఎంప్లాయిస్ A inverse B belongs to H. అంటే EH is nothing but H. కాబట్టి A inverse B belongs to H అవుతుంది. కాన్వర్స్లీ సపోజ్ A inverse B belongs to H. అంటే ఇక్కడ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే A inverse B belongs to H అని తీసుకుని మనం ఏం ప్రూవ్ చేయాలి AH ఈక్వల్స్ టు BH అని చేయాలి. అంటే ఏంటంటే టూ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. దానికి మనం ఏం చేస్తామంటే నౌ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. ఏ ఇన్వర్స్ బి అనేది హెచ్లో ఉందని తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ దట్ ఎంప్లాయిస్ ఏహెచ్ ఈక్వల్స్ టు హెచ్. ఏ బిలాంగ్స్ టు హెచ్ దట్ బై ఎంప్లాయిస్ ఏహెచ్ ఈక్వల్స్ టు హెచ్. దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది ఏ ఇన్వర్స్ బిహెచ్ ఈక్వల్స్ టు హెచ్ అవుతుంది. ఏ ఇన్వర్స్ బిహెచ్ ఈక్వల్స్ టు హెచ్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మల్టిప్లై విత్ ఏ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఏ చేత మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్ కూడా. ఆఫ్టర్ మల్టిప్లికేషన్ వీ నో దట్ ఏఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈబిహెచ్ ఈక్వల్స్ టు ఏహెచ్ అవుతుంది అనమాట. ఈబిహెచ్ ఈక్వల్స్ టు ఏహెచ్. వీ నో దట్ ఈబి ఈజ్ నథింగ్ బట్ బి. దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది ఏహెచ్ ఈక్వల్స్ టు బిహెచ్. ఎనఫ్. నెక్స్ట్ we will continue another theorem, that is if AB are any two elements of a group G and H is any subgroup of G, then A belongs to BH by implies AH equals to BH and A belongs to HB by implies HA equals to HB. అంటే ఇక్కడ మనం టూ కండిషన్స్ అనేవి మనం ప్రూవ్ చేయాలి. ఆ కండిషన్స్ ఏంటంటే ఏబిఆర్ ఎనీ టూ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. అంటే గ్రూప్ జీలో ఏబి అనేవి టూ ఎలిమెంట్స్ అయితే హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అలాగే హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అనుకుంటే దెన్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్ బై ఇంప్లైస్ ఏహెచ్ ఈక్వల్స్ టు బిహెచ్. అంటే టూ లెఫ్ట్ కోసెట్స్ ఈక్వల్ అని. అలాగే ఏ బిలాంగ్స్ టు హెచ్బి బై ఇంప్లైస్ హెచ్ఏ ఈక్వల్స్ టు హెచ్బి అని ప్రూవ్ చేయాలి. దానికి మనం ఏం చేస్తామంటే ప్రూఫ్ ఏంటంటే సపోజ్ ఫస్ట్ పార్ట్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్. అంటే ఇక్కడ ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అని తీసుకుంటాం. ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అయితే ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అయితే మనం ఇక్కడ క్లైమ్ ఏం చేస్తామంటే ఏహెచ్ ఈక్వల్స్ టు బిహెచ్. ఏహెచ్ ఈక్వల్స్ టు బిహెచ్. ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఏహెచ్ ఈక్వల్స్ టు బిహెచ్. నౌ
ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అంటే ఏ ఈజ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ బిహెచ్ అయితే ఏమవుతుందంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ బై ఎంప్లాయిస్ ఏహెచ్ ఈక్వల్స్ టు హెచ్ దట్ ఎంప్లాయిస్ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు బి ఇన్వర్స్ బిహెచ్ బి ఇన్వర్స్ ఏ is belongs to B inverse BH. That implies B inverse A which is belongs to EH. Here B inverse B is nothing but EH and also EH is nothing but H. That implies B inverse A belongs to H. In the same way, B inverse AH equals to H. B inverse AH equals to H. After that, multiply with B on both sides. అంటే బీ చేత మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది బీబీ ఇన్వర్స్ ఏహెచ్ ఈక్వల్స్ టు బీహెచ్ బీబీ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఈ దెన్ ఈఏహెచ్ ఈక్వల్స్ టు బీహెచ్ ఈఏహెచ్ ఈక్వల్స్ టు బీహెచ్ ఈఏ ఈజ్ నథింగ్ బట్ ఏ దేర్ ఫోర్ ఏహెచ్ ఈక్వల్స్ టు బీహెచ్ కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏహెచ్ ఈక్వల్స్ టు బీహెచ్ అయితే ఇక్కడ మనం ఏహెచ్ ఈక్వల్స్ టు బీహెచ్ అని తీసుకుని ఏ బిలాంగ్స్ టు బీహెచ్ అని ప్రూవ్ చేయాలి ఇక్కడ క్లైమ్ ఏంటంటే ఏ బిలాంగ్స్ టు బీహెచ్ ఫ్రమ్ అవర్ డెఫినిషన్ ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ నోట్ ఏహెచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 హియర్ ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు బీహెచ్ ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు బీహెచ్ టేక్ బీ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ వీ గెట్ ఏ బీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ బీ ఇన్వర్స్ హెచ్ ఏ ఈక్వల్స్ టు హెచ్ బై ఎంప్లాయిస్ A belongs to H. BB inverse is nothing but a small e. That implies AB inverse belongs to HE. That implies AB inverse belongs to H. That implies HAB inverse equals to H. That implies multiply with B on both sides. Then we get HAB inverse B equals to HB. B inverse B is nothing but a small e. That implies HA equals to HB. A is nothing but A. Therefore, HA equals to HB. అలాగే లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏం చేస్తామంటే టూ రైట్ కోసెట్స్ ఆర్ ఈక్వల్ అని తీసుకుని ఏ బిలాంగ్స్ టు హెచ్బి అనేది మనం ప్రూవ్ చేస్తూ ఉంటాం అంటే కాన్వర్స్లీ సపోజ్ దట్ హెచ్ఏ ఈక్వల్స్ టు హెచ్బి ఇక్కడ క్లైమ్ ఏంటంటే ఏ బిలాంగ్స్ టు హెచ్బి సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ ఫ్రమ్ అవర్ డెఫినిషన్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక నోట్ ఉంది ఆల్రెడీ మనకు తెలిసింది హెచ్ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ ఇన్ ద సేమ్ వే ఏ బిలాంగ్స్ టు హెచ్బి అలాగే నెక్స్ట్ థీరం we will continue next theorem any two right cosets or left cosets of a subgroup are either disjoint or identical proof H is a subgroup of group G let a comma B belongs to G HA equals to set of HA such that H belongs to H and HB equals to set of HB such that H belongs to H or two right cosets అంటే ఆ విధంగా డిఫైన్ చేస్తామంట ఇక్కడ రైట్ కోసెట్స్ని టూ రైట్ కోసెట్స్ తీసుకుంటాం అంటే ఒకటేంటి ఫస్ట్ వన్ ఈజ్ హెచ్ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ స్మాల్ హెచ్ఏ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అలాగే హెచ్బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ స్మాల్ హెచ్బి సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఆర్ టూ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఇక్కడ క్లైమ్ ఏంటంటే హెచ్ఏ కామా హెచ్బి ఆర్ ఎయిదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్ ఈ రెండు డిస్జాయింట్ కానీ ఐడెంటికల్ అని కానీ మనం ప్రూవ్ చేయాలన్నమాట ఇందులో మనం టూ కేసెస్ తీసుకుంటాం ఫస్ట్ కేసు వచ్చి ఇఫ్ హెచ్ఏ ఇంటర్సెక్షన్ హెచ్బి ఈక్వల్స్ టు 5 క్లియర్లీ హెచ్ఏ కామా హెచ్బి ఆర్ డిస్టెంట్ మీన్స్ డిస్జాయింట్ నెక్స్ట్ కేస్ 2 ఇఫ్ హెచ్ఏ ఇంటర్సెక్షన్ హెచ్బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 అంటే హెచ్ఏ ఇంటర్సెక్షన్ హెచ్బిలో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయని మనం తీసుకుంటున్నాం అన్నమాట నాట్ ఈక్వల్స్ టు 5 అంటే అదే అంటే నాన్ ఎంప్టీ సెట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఈజ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ దిస్ ఇంటర్సెక్షన్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఏ ఇంటర్సెక్షన్ హెచ్బి ఫ్రమ్ అవర్ డెఫినిషన్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్బి then there exists small h1 h2 belongs to capital H such that x equals to h1a and x equals to h2b that implies
H1A ఈక్వల్స్ టు H2B, H1A ఈక్వల్స్ టు H2B. ఎందుకంటే ఇక్కడ మనకి 2 రైట్ కోసెట్స్ ఈక్వల్ అని తీసుకున్నాం కాబట్టి. దట్ ఎంప్లాయిస్ టేక్ B ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, అంటే మల్టిప్లై విత్ B ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. తీసుకుంటే ఏమవుతుంది, H1A B ఇన్వర్స్ ఈక్వల్స్ టు H2B ఆఫ్ B ఇన్వర్స్. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ H1 ఇన్వర్స్ H ఆఫ్ AB ఇన్వర్స్ ఈక్వల్స్ టు H1 ఇన్వర్స్ H2 ఆఫ్ BB ఇన్వర్స్. H1 inverse H is nothing but small e. AB inverse equals to H1 inverse H2 dot E. Here BB inverse is nothing but small e. That implies AB inverse equals to H1 inverse H2 belongs to H. That implies AB inverse belongs to H. Since H1 comma H2 which are belongs to capital H. ఓకేనా, అంటే H1 H2 అనేవి 2 ఎలిమెంట్స్ అన్నమాట H అనే సబ్ గ్రూప్లో. బై ఇన్వర్స్ H1 ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు H, అంటే దాని ఇన్వర్స్ కూడా Hలో ఉంటుంది. బై క్లోజర్ H1 ఇన్వర్స్ H2 విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు H. బై నెసరీ అండ్ సఫిషియంట్ థీరం దేర్ఫోర్ HA ఈక్వల్స్ టు HB, దేర్ఫోర్ HA, HB ఆర్ ఐడెంటికల్. నెక్స్ట్ అనదర్ very important theorem we will discuss, Lagrange's theorem. First statement, the order of a subgroup of a finite group divides the order of the group. దీన్ని మరో విధంగా కూడా చెప్తారు. Or if H is a subgroup of a finite group G, then order of H divides order of G. If H is a subgroup of a finite group G, then order of H divides order of G. Proof. Since H is a subgroup of a finite group G, H is also finite, అంటే H కూడా ఫైనైట్ అవుతుంది. ఇక్కడ మనం ఈ థీరంని ఏం చేస్తామంటే 2 కేసెస్లో మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ కేసు ఏంటో చూద్దాం. ఫస్ట్ కేసు అంటే H ఈక్వల్స్ టు G అని తీసుకుంటాం. అలాగే సెకండ్ కేసులో H ఈజ్ నాట్ ఈక్వల్స్ టు G అని తీసుకుంటాం. ఫస్ట్ కేసు చూద్దాం. ఇఫ్ H ఈక్వల్స్ టు G, దెన్ ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ G, and hence order of H divides order of G. In the same way case 2 చూద్దాం. If H is not equals to G, we know that every right cosets of H in finite group G has the same number of elements, and also the number of right cosets of H in G is finite. ఇది ఆల్రెడీ మనకు తెలుసున్న ప్రిన్సిపల్. If H, HA, HB, HC so on are K distant right cosets of H in G. Distant means different right cosets మాట ఇవన్నీ కూడా, అంటే H, HA, HB, HC so on ఇవన్నీ కూడా డిఫరెంట్ రైట్ కాసెట్స్ ఆర్ డిజాయింట్ అని చెప్తున్నాడు. అంటే డిస్టెంట్ రైట్ కాసెట్స్ ఆఫ్ H in G. దెన్ రైట్ కాసెట్స్ ఆర్ డిజాయింట్ అండ్ induce a partition of G, and hence order of G equals to order of H plus order of HA plus order of HB plus order of HC plus so on K terms. Therefore order of G equals to order of H plus order of H plus order of H up to so on K terms. Since order of H equals to order of HA, that equals to order of HB, that equals to order of HC up to so on. Therefore order of G equals to, అంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ H అనేది K టైమ్స్ ఉందన్నమాట. అంటే దట్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్స్ టు K ఇంటూ ఆర్డర్ ఆఫ్ H. అంటే దీన్నే వేరే విధంగా కూడా మనం చెప్పచ్చు. ఆర్ K ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. దేర్ఫోర్ ద లాగ్రాంజెస్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. అంటే ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్, డెఫినిషన్ ఆఫ్ ఇండెక్స్. అసలు ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. Let G dot is a finite group and H is a subgroup of G, then the number of distant left cosets or right cosets of H in G is called the index of H in G, and it is denoted by G is to H. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే G డాట్ అనేది ఒక ఫైనైట్ గ్రూప్ అయింది, అలాగే H అనేది ఒక సబ్ గ్రూప్ ఆఫ్ G అయితే
నెంబర్ ఆఫ్ డిస్టెంట్ లెఫ్ట్ కోసెట్స్ అంటే డిఫరెంట్ లెఫ్ట్ కోసెట్స్ కానీ రైట్ కోసెట్స్ కానీ ఓకేనా హెచ్ ఇన్ జీ ఉంటే వాటిని ఏమంటారంటే ఆ నెంబర్ ఆఫ్ రైట్ కోసెట్స్ కానీ లెఫ్ట్ కోసెట్స్ కానీ ఏమంటారంటే ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అంటారంట ఓకేనా. ఇట్ ఈస్ డినోటెడ్ బై జీఈస్ టు హెచ్ మాట. దీన్ని సింబాలిక్గా ఎలాగ మనం రిప్రజెంట్ చేస్తామంటే దేర్ఫోర్ జీఈస్ టు హెచ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్. దాన్ని వేరే విధంగా కూడా జస్ట్ మాడ్యులస్ సింబల్ ఉంటుంది చూడండి, ఆర్డర్ ఆఫ్ జీ అంటే జస్ట్ మాడ్యులస్ జీ బై మాడ్యులస్ హెచ్ ఆ సింబాలిక్గా అలా రిప్రజెంట్ చేస్తారనమాట. ఇండెక్స్ని ఈ విధంగా చేస్తామన్నమాట. అలాగే అనదర్ డెఫినేషన్ ఏంటంటే నార్మలైజర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అసలు నార్మలైజర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే ఏంటో చూద్దాం. లెట్ జీ ఈజ్ ఏ గ్రూప్ అండ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు జీ, దెన్ ద నార్మలైజర్ ఆఫ్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ, క్యాపిటల్ ఎన్ ఆఫ్ స్మాల్ ఏ అన్నమాట. నార్మలైజర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఏని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద set of elements of G which commutes means satisfying commutative law అన్నమాట with small a. అంటే ఇక్కడ నార్మలైజర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎక్స్ఏ ఈక్వల్స్ టు ఏఎక్స్. వీ నో దట్ ఈఏ ఈక్వల్స్ టు ఏఈ. ఇక్కడ మనం ఏమవుతుందంటే ఈఏ ఈక్వల్స్ టు ఏఈ. దేర్ఫోర్ ఈ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ. అంటే ఏ ఈక్వల్స్ టు ఏఈ అంటే అక్కడ కమ్యూట్స్ అయింది. కమ్యూట్స్ మీన్స్ కమ్యూటేటివ్ లాని సాటిస్ఫై చేసింది కాబట్టి హియర్ ఈ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ అనమాట. అంటే ఈ ఈజ్ ఏ నార్మలైజర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అనమాట అండి ఓకేనా. అంటే అక్కడ ఏ అనేది నార్మలైజర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అవుతుందండి. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ. సిన్స్ the identity element is satisfied commutative law with every element of G, we can write n of E equals to G.